చదివిన వాక్య భాగంలో మీ అందరికీ ఒక నోటుకు గీయాలని నేను అనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. ఇప్పుడు 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు పాత నిబంధన గ్రంథం. ఏ గ్రంథము? పాత నిబంధన గ్రంథం. ఇక్కడ యెషయా ఏం చేస్తాడంటే ఆహాజు గురించి రాస్తాడు. యెషయా ఏం చేస్తాడు? ఆహాజు గురించి రాస్తాడు. తర్వాత 39వ అధ్యాయంలో హిజ్కియా గురించి రాస్తాడు. ఆహాజు గురించి రాస్తాడు, ఇంకోటి హిజ్కియా గురించి రాస్తాడు. ఆహాజు గురించి ఎన్ని అధ్యాయాలు రాస్తాడు? 7 నుండి 10 అధ్యాయాల మటుకు ఈ యొక్క ఆహాజు గురించి రాస్తాడు. 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఆహాజు గురించి రాస్తాడు. ఈ 11, 12 అధ్యాయము ఏం చెప్తుంది? ఈ యొక్క మిలీనియం గురించి చెప్తుంది. 11వ అధ్యాయము 12వ అధ్యాయం ఇది ఆహాజు చరిత్ర గురించి చెప్తుంది. చరిత్ర ఇది మిలీనియం, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్తుంది. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్తుంది. ఈ పెళ్లి అయిన తర్వాత 30 సంవత్సరాలు ఉంటారు, పాడబడతారు. 30 సంవత్సరాలు, లేదంటే 40 సంవత్సరాలు, లేదంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటారు అంతే. కానీ ఇక్కడ క్రీస్తు ఎన్ని సంవత్సరాలు? నీకు నాకు మనందరికి ఇచ్చేది ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరంలోనే మనం పోగొట్టుకున్నాం అన్ని. భార్యలు ఏం చేస్తారంటే భర్తలను వదిలి ఇంకో భర్తను పట్టుకుంటారు. ఎన్నో 1000 ఏళ్ల పరిపాలనలో ఉండరు వాళ్ళు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండరు. ఈ భర్తలు ఏం చేస్తారంటే భార్యలను వదిలిపెట్టి ఇంకో భార్యను పట్టుకుంటారు. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ఉండరు అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇది వింటేనే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. 1000 ఏళ్ల పరిపాలన ఈ విధంగా ఉంటుంది. నీతిమంతులు ఉంటారండి. నీతిమంతులు, యథార్థపరులు, న్యాయవంతులు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరుంటారు? నీతిమంతులు, న్యాయవంతులు, యథార్థపరులు ఉంటారు. ఈ యొక్క 13 నుండి 23 వరకు దేవుడు 13వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు ఏముంటాయమ్మా? దేవోక్తులు అంటే ఏంటిది? దేవుని మాటలు. దేవోక్తులు అంటే దేవుని మాటలు. ఒక విధంగా చెప్పాలంటే జడ్జ్మెంట్స్. ఇప్పుడు జడ్జ్మెంట్ ఎండ ఎంత వేడిగా ఉన్నదంటే అది ఎవరు గ్రహించరు. గ్రహించకుండానే దేవుని యొక్క జడ్జిమెంట్ అని అంటారు. జడ్జిమెంట్ అట్లా 13 అధ్యాయం వరకు 13 నుండి 23 వరకు దేవోక్తులే ఉంటాడు. 10 దేవోక్తులు ఉంటాడు. 10 దేవోక్తులు ఎవరికి ఇస్తారంటే ఏంటిది? ఈ
చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇదేంటో ఇది గలిలయ సముద్రం. గలిలయ సముద్రం. ఇది యోర్దాను నది. ఏనాది? యోర్దాను నది. ఇది జెరూసలేం. యెరూషలేం. ఇది మృత సముద్రం. ఏంటిది? మృత సముద్రం. హెర్మోన్ నుండి వస్తుంది ఈ నీళ్లు. హెర్మోన్ నుండి గలిలయ సముద్రం వస్తుంది. గలిలయ నుండి యోర్దాను నది వస్తుంది. యోర్దాను నుండి మృత సముద్రంలోనికి పోతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రెండు ఉంటాయన్నమాట. ఈ యొక్క సౌలు, ఒక దావీదు, సొలొమోను దీని మొత్తాన్ని పాలించారు. సౌలు, ఇంకా దావీదు, ఇంకా సొలొమోను మొత్తాన్ని పాలించినారు. సొలొమోన్ తర్వాత అది రెండుగా డివైడ్ అయినారు. ఇది గలిలయ దేశము, ఇది యూదా దేశం అంటారు. యూదా రాజ్యం, యూదా రాజ్యము, ఇది ఇశ్రాయేలు రాజ్యం. ఇది యూదా రాజ్యము, అది ఇశ్రాయేలు రాజ్యం. ఈ యొక్క యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటేనే మీరు మంచి ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది గుర్తు లేకుంటే మీరు వినట్టే. ఈ కింది భాగాన్ని ఏమంటారంటే సౌత్ కింగ్డమ్ అంటారు, సదరన్ కింగ్డమ్ అంటారు. పై భాగాన్ని నార్థరన్ కింగ్డమ్ అంటారు. ఇశ్రాయేలు రాజ్యము, ఇది యూదా రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యానికి ఎఫ్రాయిము అని అంటారు. ఎఫ్రాయిము కూడా ఎఫ్రాయిం అన్న ఇశ్రాయేల్ రాజ్యమే, గలిలయ అన్న ఇశ్రాయేల్ రాజ్యమే. ఆ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది, ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది. ఈజిప్ట్ ఇక్కడ ఏదో ఉంటుంది. ఇక్కడ ఫిలిస్తియా ఉంటుంది. ఫిలిస్తియా ఉంటుంది. ఇక్కడ తూరు ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? తూరు ఉంటుంది. దీనిపైన సీదోను ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 11 నుండి 23 వరకు ఈ యొక్క చుట్టూ, ఈ ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలకు ఈ తీర్పు జరుగుతుంది. 10 దేశాలు, ఇశ్రాయేల్ 10 దేశాలకు తీర్పులు జరుగుతాయి. ఏంటిది? సీదోను, తూరు, ఫిలిస్తియా, ఈజిప్టు, ఏదోము, అసిరియా. పెద్దది అసిరియా అంటే ఇంత పెద్దగా ఉంటుంది. ఇది సిరియా, చిన్నగా ఉంటుంది. సిరియా, ఈజిప్ట్ చూసినావా? సిరియా నార్త్లో ఉంటుంది, ఈజిప్టు సౌత్లో ఉంటుంది. ఇప్పుడు మ్యాప్ ఇచ్చే వారందరూ నార్త్ సౌత్ అని పెడతారు కదా. నార్త్ పైన ఉంటుంది,
సౌత్ కింద ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో నార్త్ కింగ్డమ్ అంటే ఈ యొక్క సిరియా రాజ్యము, సౌత్ కింగ్డమ్ అంటే ఈ యొక్క ఈజిప్ట్ రాజ్యం. సౌత్ ఇదేమో నార్త్, ఇదేమో సౌత్. చాలా జాగ్రత్తగా వినాలన్నట్టు. 11వ అధ్యాయంలో ఉన్న 130 ప్రెడిక్షన్స్ ఉంటాయి, ప్రవచనాలు 135 ప్రవచనాలు ఉంటాయి. మొత్తము బైబిల్లో ఎన్ని ప్రవచనాలు ఉంటాయంటే 735 ప్రవచనాలు ఉంటాయి. రాసుకోండి, 735 ప్రవచనాలు ఉంటాయి. అందులో 135 ప్రవచనాలు దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలోనే ఉంటుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో 135 ప్రవచనాలు ఉంటాయి. అయితే ఈ సిరియా దేశము, ఈజిప్ట్ దేశము అంటే సెలిసూడ్స్ అంటారు. వీళ్ళను రాజులను సెలిసూడ్స్ అంటారు. వీళ్ళను టాలమీ అంటారు. ఎవరు పెడతారు సెలిసూడ్స్ అని, టాలమీ అని? అలెగ్జాండర్ ది గ్రేట్ పెడతాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ పెడతాడు. ఆ విధంగా ఈ దేవోక్తులు 23వ అధ్యాయం వరకు దేవోక్తులు పోతూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి. మీరు ఇది గ్రహిస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది గలిలయ సముద్రము, ఇది యోర్దాను సముద్రము, ఇది మృత సముద్రము. ఇక్కడ యెరూషలేము ఉంటుంది. యెరూషలేము ఎక్కడ ఉంటుంది? ఇక్కడ యెరూషలేము ఉంటుంది. ఇరవై 23వ అధ్యాయం వరకు, 24 నుండి 27వ అధ్యాయం వరకు. 24 నుండి 27వ అధ్యాయం వరకు చిన్న ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం రాసినారు కదా, అది రాయబోకు ముందే యెషయా రాసినాడు అన్నమాట. చిన్న ప్రకటన గ్రంథం, చిన్న ప్రకటన గ్రంథం. చిన్న ప్రకటన గ్రంథాన్ని ఈ యొక్క 24 నుండి 27వ అధ్యాయంలో ఉన్నారన్నట్టు. 28 నుండి 33 వరకు ఏంటిది? ఈ యొక్క 28 నుండి 33 వరకు 6 శ్రమలు ఉంటాయన్నమాట. శ్రమలు 6 శ్రమలు ఉంటాయి. 6 శ్రమలు ఉంటాయి. ఈ యొక్క 34, 35వ అధ్యాయంలో గ్లోబల్ తీర్పులు ఉంటారు. అందుకోసమే ఇది అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అంటారు. వీటిని ఏమంటారు? ఈ చిన్న ప్రకటన గ్రంథము ఈ గ్లోబల్ ఉంటుంది. గ్లోబల్ జడ్జ్మెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా తీర్పులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా తీర్పులు ఉంటాయి. ఈ 36 నుండి 39 వరకు హిజ్కియా యొక్క జీవిత చరిత్ర ఉంటుంది. హిజ్కియా యొక్క జీవిత చరిత్ర 36, 37, 38, 39 అధ్యాయాలలో ఈ యొక్క జీవిత చరిత్ర. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది అపోకలిప్టిక్
అపోకలిప్టిక్ అంటే ఏంటన్నాడు? అపోకలిప్టిక్ అంటే ప్రకటన గ్రంథాన్ని, అది ప్రవచన గ్రంథం అన్నట్టు. ప్రవచనాలు చెప్తారంటే ఇవి ఈ 11, 12, 24 నుండి 27, 34, 35 అధ్యాయంలో ప్రవచన గ్రంథం. ఈ యొక్క 6వ అధ్యాయంలో ఏముంటుంది? దేవుని పిలుపు ఉంటుంది. యెషయా గ్రంథం యొక్క పిలుపు. ఈ యొక్క 1 నుండి 5 అధ్యాయం మటుకు ఏముంటుంది? 1 నుండి 5 అధ్యాయాల మటుకు యెషయా గ్రంథం యొక్క మొత్తం 66 పుస్తకాలలో ఏముండదో 1 నుండి 5 అధ్యాయాల మటుకు అది ఉంటుంది. ఉపోద్ఘాతం అంటుంది. ఉపోద్ఘాతం, ప్రొలాగ్ అంటారు. ప్రొలాగ్ అని ఈ యొక్క ఈ ప్రకటన ఇది పాత నిబంధన ముగుస్తుంది. కొత్త నిబంధన ఎట్లా ప్రారంభమవుతుందంటే 40వ అధ్యాయం నుండి 66 అధ్యాయం వరకు కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. ఇందులో 9 అధ్యాయాలు, మొదటి 9 అధ్యాయాలు తండ్రికి, రెండవ 9 అధ్యాయాలు కుమారునికి, 3వ 9 అధ్యాయాలు పరిశుద్ధాత్మకు. 9 అధ్యాయాలు తండ్రిని గురించి ఉంటుంది. ఈ యొక్క రెండవ 9 అధ్యాయాలు కుమారుని గురించి ఉంటుంది. 3వ 9 అధ్యాయాలు పరిశుద్ధాత్మ గురించి ఉంటుంది. పరిశుద్ధాత్మ గురించి ఉంటుంది అన్నమాట. 9, 27 అంటే 40 నుండి 66 వరకు 27 పుస్తకాలు ముగిస్తాను. ఈ విధంగా ఈ యొక్క ఆ యొక్క యెషయా గ్రంథానికి ఇది ఏంటిది? ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. యెషయా గ్రంథం యొక్క ఒక ఇంట్రడక్షన్. అర్థమైందండి? మొదటి 5 అధ్యాయాలు ఏంటివి? అవి ఉపోద్ఘాతం, ప్రొలాగ్ అంటారు. 6వ అధ్యాయంలో ఏమున్నది? ఆయన పిలుపు ఉన్నది. యెషయా పిలుపు ఉన్నది. 6వ అధ్యాయంలో యెషయా యొక్క పిలుపు ఉన్నది. 7 నుండి 10 ఏమున్నది? ఆహాజు యొక్క జీవిత చరిత్ర ఉన్నది. 7 నుండి 10వ అధ్యాయం వరకు ఆహాజు యొక్క జీవిత చరిత్ర ఉన్నది. 11, 12లో మిలేనియం, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన గురించి ఉన్నది. 13 నుండి 23 వరకు దేవోక్తులు ఉన్నారు. ఆ యొక్క దేవోక్తులు ఎక్కడ ఉన్నాయి? ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్న వాటికి దేవోక్తులు అన్నారు. 24 నుండి 27వ అధ్యాయం వరకు చిన్న ప్రకటన గ్రంథం, చిన్న ప్రకటన గ్రంథం అన్నారు. 28 నుండి 33 వరకు 6 శ్రమలు ఉంటాయి. 6 శ్రమలు ఉంటాయి. 34, 35 ప్రపంచపు తీర్పు ఉంటుంది. ప్రపంచపు తీర్పు 34వ అధ్యాయం, 35వ అధ్యాయం వరకు. 36 నుండి 39 వరకు హిజ్కియా యొక్క జీవిత చరిత్ర. ఇది చాలా జాగ్రత్తగా మీరు వింటేనే మీరు గ్రహించగలుగుతారు. 31 అధ్యాయాలు. ఈ 40 నుండి 66 అధ్యాయాల మటుకు మొదటి 9 అధ్యాయాలు తండ్రిని గురించి ఉంటుంది. రెండవ 9 అధ్యాయాలు కుమారుని గురించి ఉంటుంది. 3వ 9 అధ్యాయాలు పరిశుద్ధాత్మల గురించి ఉంటుంది. ఇప్పుడు మీకు యెషయా గ్రంథం చదివితే చాలా సులువుగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు యెషయా గ్రంథాన్ని ఇప్పుడు ఈజీగా చదవచ్చు.
ఏముంటుంది 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఆహాజు జీవిత చరిత్ర ఉంటుందని ఆహాజు జీవిత చరిత్ర చదవచ్చు. ఇక్కడ ఏముంటుంది క్రీస్తు వెయ్యేళ్ళ పాలన ఉంటుంది అని చదవచ్చు. ఇక్కడ 11 నుండి 23 వరకు దేవోక్తులు ఎవరికి చుట్టూ యెరూషలేము చుట్టూ ఉన్న వాటికి దేవోక్తులు. చిన్న ప్రకటన గ్రంథం అని ఈ విధంగా మీరు ఈ యొక్క యెషయా గ్రంథాన్ని పూర్తిగా మీరు మీ మైండ్లోనికి పెట్టుకోవచ్చు. మీ మైండ్లో ఏముంటుంది? యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? అర్థమైందా? అర్థం కావాలి ఎవరంటే చేయొద్దండి, నేను దాని గురించి వివరంగా చెప్తాను.